హాయ్ గైస్. ఈరోజు మనం అడోబ్ ప్రీమియర్‌లో కలర్ కరెక్షన్స్ ఎలా చేయాలనేది ఈరోజు చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే, మనం వీడియో కటింగ్ చేస్తాం. లేదంటే వీడియో మొత్తం రా ఎడిటింగ్ అంతా చేసిన తర్వాత, రా ఎడిటింగ్ చేసిందంతా ఒకవైపు, కలర్ కరెక్షన్‌లోనే మిగతాదంతా కలర్ కరెక్షన్ అంతా ఒకవైపు ఉంటది. సో, ఎందుకంటే ఈ ఎడిటింగ్ చేసినంత సేపు మనం ఏం ఎడిట్ చేస్తాం? ఆ క్లిప్‌లో మిస్టేక్స్ ఉంటే మిస్టేక్ కట్ చేస్తాం. అండ్ అలాగే దానికి ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం. మిగతా వీఎఫ్ఎక్స్ సీన్స్ ఏమైనా ఉంటే వీఎఫ్ఎక్స్ చేసినవి తీసుకొని అవి కూడా ఎడిట్ చేసి పెట్టుకుంటాం. సో, ఫైనల్‌గా వచ్చిన తర్వాత ఈ క్లిప్స్ అన్నిటికి కలర్ అనేది మనం గ్రేడ్ చేయాలి. గ్రేడింగ్ ఇవ్వాలి. అవి ఎలా? ఒక్కొక్క కలర్ ఒక్కొక్క క్లిప్‌కి ఒక్కొక్క కలర్ అనేది ఉంటది. సో, లైటింగ్స్ వేరుంటాయి. సో, అన్నిటిని మ్యాచ్ చేస్తూ మనం కలర్ అనేది కరెక్షన్స్ చేయాలి. సో, ఇదే ఈ ఎడిటింగ్‌లో మెయిన్ సబ్జెక్టు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉన్నది అంటే అది కలర్ కరెక్షన్సే. అండ్ అలాగే ఒక వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడైనా సరే కలర్ కరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం కలర్ కరెక్షన్స్ అంటే ఎలా చేయాలి? ఏంటి అసలు కలర్ కరెక్షన్ అంటే ఏంటి అనేది మీకు చూపిస్తా. ఓకే. ముందుగా ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో, నేను ఆల్రెడీ ఒక క్లిప్ అనేది పెట్టుకున్నా. సో, క్లిప్ ఉంది కదా! క్లిప్ దగ్గర మనం ఏదైనా ఒక క్లిప్ వీడియో అంతా ఎడిటింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, కలర్ కరెక్షన్ అనేది ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయగానే లిమిటెడ్ కలర్ అని వస్తది. ఓకే. అండ్ అలాగే మన క్లిప్ ఏదైతే సెలక్షన్‌లో ఉంటే దానికి సంబంధించినవన్నీ బేసిక్స్ కరెక్షన్స్ అండ్ అలాగే క్రియేటివ్, కర్వ్స్, కలర్ వీల్ మ్యాచెస్ అండ్ హెచ్ హెచ్ఎస్ఎల్ సెకండరీ అని ఉంటుంది. వింటేజ్ అని ఉంటుంది. ఓకే. సో, ఇలా డిఫరెంట్‌గా మనకి 6 లేయర్స్‌లో మనకి కలర్ కరెక్షన్స్ అనేది ఉంటది. అండ్ అలాగే ప్రతిదానికి కూడా చాలా ఇంపార్టెంటే ప్రతీది కూడా. సో, ప్రతీది కూడా నేను స్టెప్ బై స్టెప్ నేను చెప్పుకుంటూ పోతా. ఓకే. ఫస్ట్ ఈరోజు మనకి కలర్ కరెక్షన్స్ ఎన్నుంటాయి? అసలు ఎలా చేయాలనేది మీకు చెప్తున్నా. సో, ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తా. ఓకే. సో, అండ్ అలాగే లిమిటెడ్ స్కోప్. ఓకే. సో, లిమిటెడ్ స్కోప్ అండ్ అలాగే మనకి ఇక్కడ వెక్టర్ స్కోప్ కూడా ఉంటది. ఓకే. సో, నేను దీని గురించి అండ్ దీని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తా. సో, ఇవి ఎలా చేయాలి? ఇందులో వేవ్ ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి? సో, దీన్ని ఎలా మనం బీట్ చేస్తూ మనం ఎలా కలర్ కరెక్షన్ అనేది చెయ్యాలి? అండ్ అలాగే ఇక్కడ మాస్క్ ఏదైతే స్కోప్‌తో తీసుకున్నామో దీన్ని మాస్క్ అంటారు. ఓకే. దీన్ని ఎలా యూజ్ చేయాలి? సో, ఇలా ప్రతీది కూడా ఎంత లెవెల్‌లో పెంచాలి? ఎంత లెవెల్‌లో డౌన్‌లో ఉండాలి? సో, అలాగే ఇలా వీటి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఓకే. అండ్ అలాగే ప్రతీది కూడా మనం ఈ స్కిన్ టోన్స్ ఎలా కలర్ బ్రైట్‌నెస్ చేయాలి? అండ్ అలా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌ని ఎలా హైలైట్ చేయాలి? అండ్ అలాగే ఈ స్కిన్ స్మూత్‌నెస్ ఎలా చేయాలి అనేది కూడా మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. సో, మొత్తం కూడా మన ఈ కలర్ కరెక్షన్‌లోనే డిపెండ్ అయి ఉంటది. ఒక వీడియో మంచి క్వాలిటీ, మంచి కలర్‌ఫుల్‌గా మంచి లుక్ ఇవ్వాలి అంటే మొత్తం కలర్ కరెక్షన్‌లోనే ఉంటది. సో, మనం ఏదైతే కలర్ కరెక్షన్ చేస్తామో దాని మీదే డిపెండ్ అయ్యే ఉంటది. సో, మన ప్రతీది కూడా దీని మీదే డిపెండ్ అయ్యే ఉంటది. ఓకే. సో, కంపల్సరీగా ఈ కలర్ కరెక్షన్ అనే సబ్జెక్ట్ మట్టుకు మీరు ఒకటికి 2 సార్లు వినండి అండ్ అలాగే ప్రాక్టీస్ చెయ్యండి. ఇది ఇప్పుడు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసిన తర్వాత లేదంటే లైకు మీరు ఆల్రెడీ సిస్టమ్ ముందున్నారు అనుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. చెప్పినవన్నీ ఒకసారి నేను ఏదైతే చెప్తున్నో అది కూడా మీరు చెక్ చేసుకొని చూసుకుంటూ చెక్ చేస్తే దాని ద్వారా మీకేంటంటే మీకు ఒక ఐడియా వస్తది. మీరు ఒక ఎంప్టీ క్లిప్ తీసుకొని రా ఫుటేజ్ ఒకటి తీసుకొని దాని మీద మీరు ఈ కలర్స్ అని ఎలా అప్లై చేయాలనేది అప్లై చేయడం ప్రతిదీ చెక్ చేసుకుంటూ పోతే మీకు ఒక క్లారిటీ ఉంటది. అంతేకాకుండా కొన్ని కలర్ కరెక్షన్ చేసేటప్పుడు క్లిప్‌కి మనం డిస్టర్బెన్స్ చేయకూడదు కాబట్టి అండ్ అడ్జస్ట్‌మెంట్ లేయర్ కూడా మనం తీసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్ లేయర్ తీసుకొని దాని మీద మనం కొన్ని ఎఫెక్ట్స్ అనేది అప్లై చేయాలి. ఓకే.